ఓకే, ఇది ఫుల్ సబ్స్ట్రాక్టర్ హ్యాస్ 3 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్స్ అనమాట. ఇది డయాగ్రామ్లో చూస్తే తెలిసిపోతాయి. లైక్ 2 ఉంటాయి, 2 పాయింట్స్ ఏవి ఉంటాయి. తర్వాత సి అనే పాయింట్ లైక్ ఏ నుంచి కావాలా బి నుంచి కావాలా అని తీసుకుంటుంది. అండ్ అవుట్పుట్స్ వచ్చేసి 2 వస్తాయి. దీంతో చేస్తే ఎంత, దాంతో ఎంత చేస్తే ఎంత అని. ఓకే, తర్వాత దీన్ని ఒకసారి బాగా చూసుకో ఫుల్ సబ్స్ట్రాక్టర్ గురించి. తర్వాత అవుట్పుట్ ఇట్లా ఫుల్ సబ్ట్రాక్టర్ చూడు, ఏబిసి బయటికి డి ఆర్ బి నాట్ వస్తుంది. ఇప్పుడు ఏబిసి ఉంది, రెండు ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 0 మైనస్ 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో డి వాల్యూ 0 వస్తుంది, బి నాట్ వాల్యూ 0 వస్తుంది. సో 2 అవుట్పుట్స్ అవి. ఏబిసి అనే 3 ఇన్పుట్స్కి డి కామా బి0 వచ్చేసి 2 అవుట్పుట్స్ బారో అనమాట. తర్వాత 0 0 1. ఇప్పుడు ఏ నుంచి 0 మైనస్ చేస్తే 0 వస్తుంది, 0 నుంచి 1 మైనస్ చేస్తే -1 వస్తుంది. సో డి అవుట్పుట్ ఏంటంటే -1 కూడా -1, బట్ ఇంకో మైనస్ వస్తుంది, 1 వస్తుంది. తర్వాత 0 1 0 అనమాట. 0 నుంచి -1 తీస్తే -1, -1 నుంచి 0 తీస్తే -1. సో అవుట్పుట్ -1 వచ్చినప్పుడు D1 వస్తుంది, B1 వస్తుంది. ఇక్కడ ఇక్కడ థర్డ్ చూడు, 0 1 1. 0 నుంచి -1 చేస్తే -1 వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 కదా. తర్వాత 1 - 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. క్యారీ 1 వస్తుంది మళ్ళీ, -1 కాబట్టి. 1 - 1 0 కాబట్టి 0. బట్ 0 మళ్ళీ ఇంకో 0 1 వస్తుంది కాబట్టి దాన్ని 1 వస్తుంది. సో 0 1 -1 0 వచ్చినప్పుడు క్యారీ 1 వచ్చింది. తర్వాత 1 0 1 - 0 1 1 - 0 1 ఆన్సర్. సో జస్ట్ 1 వస్తుంది, 0. ఇక్కడ 1 వచ్చి ఆ తర్వాత 0 అయిపోయింది అనుకో, 0 1 వచ్చింది పైన. తర్వాత ఉత్త 1 - 0 -0 దట్ ఈస్ ఈక్వల్స్ టు డి అవుట్పుట్ 1 వచ్చింది అండ్ బారో 0 వచ్చింది. తర్వాత 1 0 1 1 - 0 1 ఆన్సర్, 1 - 1 0 ఆన్సర్. సో రెండు ఈక్వల్ వన్స్ ఉన్నాయి, 0 వచ్చేస్తుంది, రెండు అవుట్పుట్ 0 వచ్చాయి. తర్వాత 1 - 1 0 అండ్ 0 - 0 0. సో రెండు అవుట్పుట్ 0. తర్వాత 1 1 1 1 1 మూడు వన్స్, 1 - 1 0 0 - 1 -1 వచ్చినప్పుడు మళ్ళీ అవుట్పుట్స్ 2 వన్స్. 3 వన్స్ వచ్చినప్పుడు అవుట్పుట్స్ 2 వన్స్ ఉంటాయి. 2 వన్స్ వచ్చినప్పుడు జీరోస్. చూడు ఇక్కడ ఈ లైన్లో 2 వన్స్ ఉన్న ప్రతిసారి అవుట్పుట్ లేదులే, 2 వన్స్ ఒకసారి చూడు. ఫుల్ ఆర్డర్ హాఫ్ ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ ఒకసారి చూడాలి. ఇది జార్గేట్, అది మామూలే. ఇది జార్బ్రేట్లో వాల్యూస్ ఎట్లా ఉంటాయంటే Z ఈజ్ ఈక్వల్స్ టు X ఇంటూ Y బార్ ప్లస్ X బార్ ఇంటూ Y. ఎనీ అడ్రస్ జనరేటెడ్ బై CPU ఈజ్ కామన్. CPU వల్ల జనరేట్ అయ్యే ఏ అడ్రస్ అయినా సరే లాజికల్ అడ్రస్. అండ్ రిజిస్టర్లోకి, మెమరీ రిజిస్టర్లోకి లోడ్ అయ్యే ప్రతిదీ ఫిజికల్ అడ్రస్. దీని నుంచి ఒకటి ముందర చూపించండి, అది చూడు. అండ్ తర్వాత ఇక్కడ నుంచి కాంటాక్స్ట్ ఫ్రీ గ్రామర్ వచ్చేసి టైప్ 2 గ్రామర్ అకార్డింగ్ టు ద చామ్స్కీ హైరార్కీ. కాంటాక్స్ట్ ఫ్రీ గ్రామర్ వచ్చేసి టైప్ 2 అనమాట. ఒకటి టేబుల్ కూడా ఉంది. ఇప్పుడు టైప్ 0 వచ్చేసి అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్. టైప్ 1 వచ్చేసి కాంటాక్ట్ సెన్సిటివ్ గ్రామర్. టైప్ 2 వచ్చేసి కాంటాక్ట్ ఫ్రీ గ్రామర్. టైప్ 3 వచ్చేసి రెగ్యులర్ గ్రామర్. దీనికి సంబంధించి నేను ఒక డయాగ్రామ్లో కూడా చూసాను. ఇదిగో ఇట్లా టైప్ 3 టైప్ 2 టైప్ 1 టైప్ 0. అంటే టైప్ 0 అంటే టైప్ 1 టైప్ 2 టైప్ 3 అన్ని రకాలు ఉంటాయి. టైప్ 3 అంటే ఉత్త టైప్ 3. టైప్ 2 అయిన ప్రతిదీ టైప్ 3 కూడా ఉంటుంది. టైప్ 1 అయిన ప్రతిదీ టైప్ 2 టైప్ 3 కూడా ఉంటుంది. టైప్ 0 అయిన ప్రతిదీ టైప్ 1 టైప్ 2 టైప్ 3 కూడా ఉంటుంది. ఫస్ట్ ఇది టైప్ 0 అన్రిస్ట్రిక్ట్ గ్రామర్ రికగ్నైజ్డ్ బై ట్యూరింగ్ మిషన్. తర్వాత టైప్ 1 కాంటాక్ట్ సెన్సిటివ్ గ్రామర్ యాక్సెప్ట్ బై లీనియర్ బౌండ్ ఆటోమేటా. తర్వాత టైప్ 2 కాంటాక్ట్ ఫ్రీ గ్రామర్ accepted by push down automata. And type 3 regular grammar accepted by finite automata. ఇది డయాగ్రామ్, చామ్స్కీ హైరార్కీ. ఈ డయాగ్రామ్ అయితే కరెక్ట్ ఉంటుంది, చామ్స్కీ హైరార్కీ. ఇది చామ్స్కీ హైరార్కీ అనమాట.
ట్యూరింగ్ మిషన్, ఇక్కడ కూడా ఆటోమేషన్ ఏదైనా ఇది ఇంపార్టెంట్, ఇది ఒకటి చూసుకోండి. రికర్సివ్లీ ఎంటరబుల్ లాంగ్వేజెస్ అంటే ట్యూరింగ్ మిషన్, ఇది లూప్ అయింది. అన్రిస్ట్రిక్టెడ్ అండ్ అన్డిసైడబుల్. కాంటాక్స్ట్ ఫ్రీ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే అది ఎక్స్పోనెన్షియల్ జరిగే కొద్దీ చార్ట్ అవుట్ అవుతుంది. అది కాంటాక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ అంటే ఇది పాలినామియల్ అనమాట, పుష్ డౌన్ స్టాక్ లాగా. తర్వాత రెగ్యులర్ లాంగ్వేజ్ వచ్చేసి ఫైనైట్ ఆటోమేట్, అది రెగ్యులర్గా ఉంటుంది, లీనియర్. పెరిగే కొద్దీ మోర్ ఇది టైప్ తగ్గే కొట్టి అంటే 3, 2, 1 అలా వెళ్ళేది కొట్టి మోర్ కాంప్లెక్స్, మోర్ పవర్ఫుల్, లెస్ రిస్ట్రిక్టెడ్ అయి ఉంటాయి. ఇదన్నమాట, ఇది ఒక కంప్లీట్ గ్రాఫ్, ఇది కంప్లీట్ గ్రాఫ్. సార్ట్ ద ఫాలోయింగ్ లిస్ట్ యూజింగ్ రాడెక్స్ సార్ట్. రాడెక్స్ సార్ట్ అనేది నేను రాడెక్స్ సార్ట్. ఆఫ్టర్ ద ఫస్ట్ పార్ట్ సార్టింగ్ బై ద యూనిట్స్, రాడెక్స్ సార్ట్ ఆన్ రాడెక్స్ సార్ట్ ఏం చేసింది, 820, 445 లాస్ట్లో ఉన్న రెండు అందరికి వచ్చాయి, అండ్ 536 అందరికి వచ్చాయి, 9వి పక్కకి వెళ్ళాయి. ఇనిషియల్ స్టెప్ వచ్చేసి 429, 557. Focus on units. First pass radix sort processing from the least significant digit LSD. So we are looking at the last digit. లాస్ట్లో ఉన్న డిజిట్ నుంచి మొదలవుతుంది అంటే లాస్ట్లో ఉంది 455. గ్రూప్ బై యూనిట్స్ 0, 820 ఉంది. ఫిఫ్త్ పొజిషన్ 455, 557, 757 మెయింటైనింగ్ ఒరిజినల్ ఆర్డర్. 6th వచ్చేసి 536, 9th వచ్చేసి 429 మెయింటైనింగ్ ఒరిజినల్ ఆర్డర్. కంబైనింగ్ గ్రూప్స్ వచ్చేసి 820.